Hello art buddies, welcome to my channel Pani's Palette where colors meet creativity. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఏంటి ఫ్లవర్స్ చూపించి మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజైతే మనం ఈ ఫ్లవర్స్తోనే పెయింటింగ్ చేయబోతున్నాం. చాలా చిన్నది అండ్ అలాగే చాలా ఈజీ కూడా. ఇంతకీ మీకు వాటి పేరేంటో తెలుసా? నేను చెప్తాను. వాటి పేరు రాధా మనోహరం పువ్వులు. ఇప్పుడైతే నేను ఈ వైలెట్ కలర్ పెయింట్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ అయితే కంప్లీట్ చేశాను. చూస్తున్నారు కదా, ఇలా అయితే కంప్లీట్ చేశాను. మీరు మీకు నచ్చిన కలర్ని బ్యాక్గ్రౌండ్లో వేసుకోవచ్చు. నేనైతే వైలెట్ అండ్ వైట్ కాంబినేషన్లో తీసుకున్నాను. ఇది మీకు నచ్చిన కాంబినేషన్లో తీసుకోవచ్చు. ఈ పెయింటింగ్ నాకు అసలు పెయింటింగ్ రాదు అనుకున్న వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, నేను చూపించిన విధంగా ఇలా అయితే బ్యాక్గ్రౌండ్ ఫినిష్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఆ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని వైట్ కలర్ పెయింట్లో డిప్ చేసి ఆ బ్యాక్గ్రౌండ్కి స్టిక్ చేయండి. అలా ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం స్టిక్ చేయండి. డిప్ చేసి స్టిక్ చేయడం కన్నా ఆ ఫ్లవర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఒక ఇయర్బడ్తో అప్లై చేసి స్టిక్ చేయడం చాలా ఈజీ. ఇలా డార్క్గా అప్లై చేసి స్టిక్ చేస్తే డార్క్గా వస్తుంది, లైట్గా అప్లై చేస్తే ఇలా లైట్గా వస్తుంది. సో మీకు ఏ ఏరియాస్లో డార్క్గా కావాలో చూసుకొని ఏ ఏరియాస్లో లైట్గా కావాలో చూసుకొని వేసుకోండి. అంతే, మన పెయింటింగ్ అయిపోయినట్టే. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. ఇలా అయితే మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం మనం కంప్లీట్ చేసుకుందాం. నేను ఈ ఫ్లవర్స్ని తీసుకున్నా అని చెప్పి మీకు ఆ ఫ్లవర్సే ఉండాలని ఏం లేదు. మీకు నచ్చిన ఫ్లవర్లో నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. అండ్ ఈ ఫ్లవర్స్ అయితే డిఫరెంట్ షేప్స్ ఉంటాయి కదండి, సైజెస్ ఉంటాయి కదా. కొన్ని చిన్నగా ఉంటాయి, కొన్ని పెద్దగా ఉంటాయి. అలా డిఫరెంట్ సైజెస్ తీసుకోండి. సో చూడటానికి బాగుంటుంది. ఇలా నేను ఎలా అయితే తీసుకున్నానో అలా తీసుకోండి. చూసారు కదా, మన పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ ఫ్లవర్స్ స్పెషాలిటీ వచ్చేసి అవేంటంటే ఎర్లీ మార్నింగ్ మనకి ఫ్లవర్స్ వస్తాయి కదా, అప్పుడు వచ్చినప్పుడు ఇవైతే వైట్ కలర్లో ఉంటాయి, కంప్లీట్గా వైట్ కలర్లో. కొంచెం ఆఫ్టర్నూన్ అయ్యేసరికి బేబీ పింక్ కలర్లోకి చేంజ్ అవుతాయి. అండ్ అలాగే అలా స్లోగా మారుతూ బాగా పింక్ కలర్లోకి మారిపోతాయి, డార్క్ పింక్ కలర్లోకి. నేనైతే వాటిని తర్వాత చూపిస్తాను. ఇక్కడైతే నేను ఇంకొక కాంబినేషన్ తీసుకున్నాను. గ్రీన్ కలర్, పికాక్ గ్రీన్ అండ్ బ్లాక్ కలర్తో చేస్తున్నాను. మీరు కూడా మీకు నచ్చిన కాంబినేషన్స్ తీసుకొని చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా కంప్లీట్ చేశాను. తర్వాత ఫ్లవర్ తీసుకొని యాస్టీజ్ ఇందాక ఏదైతే ప్రాసెస్లో చేసామో సేమ్ అలాగే చేస్తాము. చూసారు కదా, బ్యాక్గ్రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్లవర్స్ అయితే తీసుకొని ఇలా పెయింట్ అప్లై చేసి మళ్ళీ స్టిక్ చేస్తున్నాం. అంతే, మన పెయింటింగ్ అయిపోయినట్టే. వీటిని చక్కగా మన వాల్కి పెట్టుకోవచ్చు, లేదంటే షోకేసెస్లో ఎలా అయినా పెట్టుకోవచ్చు. చూసారు కదండి, నాకు పెయింటింగ్ రాదు, పెయింట్ చేయడం రాదు అని అనే వాళ్ళకి లైక్ నాలాగా చాలా ఈజీగా ఉంటుంది పెయింటింగ్ అయితే. చూపిస్తున్నా కదా, ఇలా అయితే అవి చేంజ్ అవుతూ ఉంటాయి. నేను వాటిని కలెక్ట్ చేసి మీకు చూపిస్తున్నాను. అవైతే భలే చేంజ్ అవుతున్నాయి. చూసారు కదా, ఇలాంటి మరెన్నో ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో దట్ నాకు కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. ఇంకా ఈ మంత్లో అయితే చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి.
మరి వాటిని మీరు మిస్ అవ్వకూడదు కదా. సో దానికోసం ఏం చేయాలి, పానీస్ ప్యాలెట్ని సబ్స్క్రైబ్ చేయాలి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దే. అండ్ అలాగే మీకు ఏ వీడియోస్ మీద అయితే ఇంట్రెస్ట్ ఉందో, ఎలాంటి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ వీడియోస్ కావాలన్నా కమెంట్ సెక్షన్లో నాకు ఇది కావాలక్క అని చెప్పి కమెంట్ చేయండి. నేను ట్రై చేస్తాను చేయడానికి. చెప్పాను కదా, ఈ మంత్లో అయితే చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్, చాలా క్రాఫ్ట్ వీడియోస్ అయితే రాబోతున్నాయని. వాటన్నిటిని మిస్ అవ్వకూడదంటే మరి సబ్స్క్రైబ్ చేయాలి కదా. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి మరొక చిన్న పెయింటింగ్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దాన్ సీ యూ లేటర్, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దే.